తప్పేదో నేనే చేశాను అని అనుకుందాము అని అంటారు. దీన్నే క్షమాగుణము అని అంటారు. శమము దమముతో పాటుగా ఉండవలసిన ఆత్మకు ఉండాల్సిన గుణాలలో క్షమ అనేటువంటిది ఉండాలి అని అంటారు. సహజంగా నేను చెప్పుకున్నట్టుగా 3 రకాల కేటగిరీలు ఉంటాయి ఇక్కడ. మనలో దోషం లేనప్పుడు ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు ఆ దోషాన్ని మనం ఆనందంగా అంగీకరించడం ఒక పద్ధతి. మనలో దోషం ఉంది, దాన్ని ఒప్పుకోవడం ఒక పద్ధతి. ఇంకోటి ఏమిటి, మనలో దోషం లేకపోయినప్పటికీ దాన్ని భోగ్యంగా ఉన్నది అని ఎవరైనా సాక్ష్యంగా చెప్తే దాన్ని మనం స్వీకరించడం ఒకటి. ఈ 3 పద్ధతులు. ఈ 3 కూడా వైష్ణవులకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు అంటే నానేదా నాయుడుగా నీ వల్లాయి పోదా వెనుక్కున్న వేరడమే ఎల్లారం పోందారో పొందండిక్కుడు అని అంటారు. నిన్నటి గొప్ప బాలికలు లేపెట్టప్పుడు ఎవర్రా అందరూ వచ్చారుగా, నిన్న చాలా మంది వచ్చారు కదా, అందరూ వచ్చారమ్మా రా, నీకేమన్నా అనుమానంగా ఉంటే బయటకు వచ్చి అందరినీ వరుసగా లెక్కించుకో, 1, 2, 3 అలా లెక్కించుకుని ఆ లెక్కించేటప్పుడు ఆ భాగవత స్పర్శ తగిలినా చాలట మనం పరమాత్మ యొక్క కృపకి పాత్రలు అవడానికి. అంతేకాదు పొందండిక్కుள் వల్లానై కోండారై మాతరిక్క వల్లానై కోండారై మాతరిక్క వల్లానై అని అంటున్నారు ఇక్కడ. కువలయాపీడము అనేటువంటి ఏనుగుని చంపినటువంటి వాడు వచ్చి ఏం చేయాలర్రా అని అంటే ఏమంటాం మనమంతా? పాడు చెప్పు అని అంటే చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా కీర్తన చేయడమే ప్రధానంగా దీనిలో ఉన్నటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది కదా. పాడదాన్ని రావమ్మ, వచ్చి మనం అందరం ఆ పాటని పాడుకుంటూ ఆ పరిమళ యొక్క గుణానుభవం చేస్తూ ఆ వ్రతక్షేత్రానికి మనం వెళదాము రా అని అంటూ వల్లానై కొందారై మాతడిక్క వల్లానై ఒక పెద్ద ఏనుగుని చంపాడు కదండి మన కృష్ణ పరమాత్మ. ఆ ఏనుగు పేరేమిటి అని అంటే కువలయాపీడము అనేటువంటిది. కంసుడు ఏర్పాటు చేశాడు. అది మధురకు వచ్చేటప్పుడు అసలే మదమెక్కిన ఏనుగు, దానికి బాగా తాగబోసారట. ఇంకేముంటుంది, అలా మదమెక్కినటువంటి ఏనుగు ఆ వస్తున్నటువంటి బాలుడైనటువంటి కృష్ణుడిని చంపేయాలి, వాడు వేసినటువంటి మొదటి ప్లాన్. ఆయన అంత తేలిగ్గా వదులుతాడా? వాడు ఏమేం చేయదలుచుకున్నాడు దాన్ని తిరిగి వాడి కడుపులో పెట్టాడు కదా పరమాత్మ. కృష్ణుడు ఆ కంసుడి యొక్క కడుపులో చిచ్చు పెట్టినట్టుగా చేశాడట పరమాత్మ. కువలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించినటువంటి వాడు. కువలయాపీడం, ఆపీడం అనంటే పీడించేది, కువలయం అనంటే భూమండలం మొత్తాన్ని పీడించేది ఏమిటి అనంటే అహంకారము అని అంటారు. ఈ అహంకారము అనేటువంటి దాన్ని ఏం చేశాడు ఆయన? దానికి ఉన్నటువంటి 4 దంతాలు, ఆ కువలయాపీడానికి 4 దంతాలు ఉంటాయట. ఆ 4 దంతాలని పీక వదిలి బారేశాడు. అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టినటువంటి వాడయ్యాడు స్వామి. ఆయన్ని ఆశ్రయిస్తే మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిస్తాడు అని అంటూ 4 దంతాల యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే రేపటి పాసురంలో వస్తుంది, మళ్ళీ ఎల్లుండి పాసురంలో వస్తుంది, అక్కడ అనుభవిద్దాం. దాన్ని ఏమి లేదు, అహంకారం 4 రకాలుగా ఉంటుంది అని. ఆ 4 రకాలు ఏమిటి? నేను, నాది, నా చేత చేయబడుతుంది, ఆ ఫలం నేనే అనుభవిస్తున్నాను. ఇవి 4 రకాలు. ఈ 4 రకాల అహంకారాలని ఆయనే పోగొట్టాలి. మల్లరై మాట్య అని అంటున్నారు ఇక్కడ. అంటే కువలయాపీడాన్ని చంపినటువంటి వాడు, తర్వాత శత్రువులని సంహరించినటువంటి వాడు. ఆ కువలయాపీడం తర్వాత ముష్టికాసురుడు, చాణూరుడు అనేటువంటి 2 మల్ల యోధుల్ని సంహరించాడు కదండి స్వామి. చెప్తూ వల్లానై కొండారై మాతడిక్క వల్లానై మాయనై, మళ్ళీ ఇక్కడ మాయనై అనేటువంటి మాట మళ్ళీ వాడుతుంది మన అండాడు తల్లి. మాయా చేష్టతములు కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టతములు కలిగినటువంటి ఆ స్వామిని మనం మాయనై లేచిరావమ్మ పాడదాం, పాడుతూ ఆ కృష్ణుని యొక్క సన్నిధికి చేరుదాం అని అంటూ నిన్నటికి 10 మంది గొప్ప బాలికల్ని మేల్కొల్పారు. ఆ 10 మంది కూడా జ్ఞానులు, ఆళ్వార్ల పరంగా ఆచార్యుల పరంగా జరుగుంటే వారు పెద్ద భాగవతోత్తములు అనమాట. 10 మంది ఆళ్వారులు, 10 మంది ఆచార్య పురుషులు కూడా మేల్కొల్పినట్టుగా మన వ్యాఖ్యానకారులు తెలియజేస్తారు. అలా మేల్కొల్పినటువంటి మన అమ్మ ఆ 10 మందిని కూడా గోష్ఠిలో ముందుంచుకొని కృష్ణ భవనానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ కృష్ణ భవనము అని అంటే మళ్ళీ కృష్ణుడికి కోపం వస్తుంది. కృష్ణ భవనం కాదు, నేను కుమారుణ్ణి, నందగోపన్ కుమరన్ కదా అండి ఇక్కడ అర్థం. నందుడి సంబంధాన్నే కోరుకుంటాడు తప్ప ఆ పరత్వంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడిగా ఆయన మన కీర్తిస్తే ఒప్పుకొట్ట. అందుకని నంద సంబంధంగానే ఆయన ఇష్టపడతాడు. కృష్ణ భవనం అంటే ఇష్టపడట. ఏమనాలి? నందగోపుడి యొక్క భవనం అని అనాలట. ఈ భాషలలో అలా నందగోపుడి యొక్క భవనానికి చేరుతారు మన అండర్ గోష్ఠి.
అయితే దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే, మొట్టమొదటే వీళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? చెయ్యాదన చెయ్యోం, మేము మా పెద్దలు ఆచరించినటువంటివేవి కూడా మేము చెయ్యము అని ప్రతిజ్ఞ చేశారు కదండి. ఇది కాబట్టి పెరుమాళ్ళని మనం ఆశ్రయించేటప్పుడు, భగవాను ఆశ్రయించేటప్పుడు మనం మహాపురుషుల ద్వారా, భాగవతోత్తముల ద్వారా చేరాలి, వారి ద్వారానే మన పరమాత్మ సేవించాలి అనేటువంటి నియమనం పెట్టుకున్నటువంటి వాళ్ళు కనుక మొట్టమొదటిగా వీళ్ళు ఆ నందగోపుడి యొక్క భవనం మొత్తాన్ని కాపలా కాసేటువంటి భవన పాలకుడు అని ఉంటాడనమాట. ఆ భవన పాలకుడిని ముందుగా ఆశ్రయించి వారి యొక్క అనుమతి పొంది, ఆ తర్వాత నందగోపుల వారు, యశోదమ్మ వారు సైనించేటువంటి సైనాగారానికి ముందు ఆ ద్వారానికి కాపలా కాసేటువంటి ద్వారపాలకుడిని ఆశ్రయించి వారి యొక్క అనుమతి పొంది లోపలికి ప్రవేశిస్తారు. ఇవాళ రేపటి పాసరంలో వారిని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తుంది మన అంటారు. మనం కూడా ఎప్పుడు ఒక సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆ సన్నిధిలో మొట్టమొదటి చూడాల్సింది ఎవరంటే ఆ క్షేత్రానికి పరిపాలన చేసేటువంటి క్షేత్ర పాలకుడిని మనం ముందు మొట్టమొదటిగా సేవించుకోవాలట. తిరుమల వెళ్ళామనుకోండి, తిరుమల వెళితే తిరుమలలో అక్కడ మామూలుగా క్షేత్రపాలకుడు ఎవరైనా ఆ పక్కనే ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి కోవెల, ముందు ఆయన్ని సేవించుకోవాలి. ఆయన సేవించుకున్న తర్వాతనే మనం స్వామిని మనం సేవించుకోవాలి, అది నియమం. క్షేత్రపాలకుడిని ముందు మనం సేవించుకొని, అనంతరం ఆళ్వార్లు ఉంటే ఆళ్వార్లను సేవించుకొని, ఆ తర్వాత అమ్మని సేవించుకొని, ఆ తర్వాత ప్రధాన దైవమైనటువంటి స్వామిని సేవించుకోవాలి. ఇది ప్రక్రియ మనం జరుగుతున్నది. మన కోవిల్లో కూడా అలాగే చేస్తున్నాం. మరి ఇక్కడ మనకి క్షేత్రపాలకుడు ఎవరున్నారు అనేటువంటిది మనకి పెద్దలు చెప్పాలి, తెలుసుకుందాం. అలా వీళ్ళ యొక్క ప్రయాణం సాగుతూ భగవంతుణ్ణి పొందాలి, భగవంతుణ్ణి పొందలేకపోతే ఉండలేము, వారిని పొందడానికి నాకు ఉపాయం ఆయనే ఉపాయము అనేటువంటి భావనతో వెళ్ళే అధ్యవసాయనం కలిగినటువంటి వారు అనమాట. నిరతిశయమైనటువంటి ప్రీతి చేత ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తామో అప్పుడు మనం ఏది చెప్తే అది శాస్త్రం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అదే వైదిక విధానం అవుతుంది అని చెప్తూ నిరతిశయమైనటువంటి ప్రీతి కలిగిన వారి యొక్క నడవడి అనేటువంటిదే మనకి అనుసరించదగినటువంటిది అని అంటూ చెప్తారనమాట. ఆ చెప్తూ భగవంతుని ఆశ్రయించేటప్పుడు ఆచార్యుల ద్వారానే వెళ్ళాలి అని అంటారు. ఆచార్యవాన్ పురుషో వై వేదః అని అంటున్నారు. ఆచార్యుడు ఉన్నటువంటి వాడే భగవానుణ్ణి పొందగలడు, ఆచార్యుణ్ణి కలిగినటువంటి వాడే భగవానుణ్ణి పొందగలడు అని అంటున్నారు. ఇక్కడ మనకి 2-3 ఉదాహరణలు కూడా చెప్తారు. సుగ్రీవుడు ఉన్నాడండి, రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు, రామచంద్రమూర్తితో స్నేహం చేశాడు. వాళ్ళ అన్నగారు అయినటువంటి వాళ్ళు చేసినటువంటి పనులన్నీ ఏకరవ పెట్టాడు. నాకు ఎట్లయినా సరే మళ్ళీ నాకు కిష్కింద నాకు అప్పచెప్పమని చెప్పేసి కోరుకున్నాడు. సరే, వాలిని సంహరించి నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తానయ్యా, నీకు రాజ్య అభిషేక్తుని చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. మొదటిసారి సరే నువ్వు వెళ్ళు, మీ అన్నగారితో ద్వంద్వ యుద్ధం చేయి, ఆ ద్వంద్వ యుద్ధంలో నేను చూస్తాను అన్నట్టు. సరే, సుగ్రీవుడు మంచి ఆనందంగా బయలుదేరి వెళ్ళాడు ద్వంద్వ యుద్ధానికి వాలితో. మొదటిసారి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా హూనమైపోయిందిట, ఎక్కడికక్కడ ఎరగదొక్కి పంపించాట వాలి. వచ్చి రామచంద్రమూర్తి పాదాల మీద పడి, ఏం స్వామి నువ్వేదో చేస్తానన్నావు అని చెప్పి నేనేదో వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తే వాడు నా వీపంతా పగలగొట్టాడు, ఒళ్ళంతా హూనం చేశాడు, నేను నమ్ముకున్నానే, ఏమిటి నాకు ఈ పరిస్థితి అన్నట్టు. అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తాట, లక్ష్మణ ఆ మాల పూమాల ఒకటి వాలికి సుగ్రీవుడికి పోయి అన్నట్టు. ఈ సుగ్రీవుడు వెళ్ళి అప్పుడు లక్ష్మణస్వామిని సేవించుకొని లక్ష్మణస్వామి వేసినటువంటి ఆ మాలను వేసుకొని వెళ్ళాడు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సరే, వాలిని నిధనం చేసేసాడు రామచంద్రమూర్తి బాణంతో, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సో రెండో సందర్భంలో మనకి తెలిసిన విషయం ఏంటి? లక్ష్మణస్వామి ద్వారా రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు సుగ్రీవుడు. అందుచేత వాడికి ఏం కలిగింది? వాడికి విజయం సంప్రాప్తించింది అని చెప్తారు. అంతేకాదు, ఆచార్యులను మనం ఆశ్రయించేటప్పుడు వారి యొక్క ఆంతరింగికమైనటువంటి శిష్యులను కూడా మనం ఆశ్రయించి వాళ్ళ ద్వారానే వెళ్ళాలి అని చెప్తున్నారు. శూర్పణఖండి రామాయణం మొత్తానికి కారణం 2 ఆడవాళ్ళు. ఎవరా 2 ఆడవాళ్ళు? మందర, శూర్పణఖ. వాళ్ళిద్దరు లేకపోతే అసలు రామాయణమే లేదు అని చెప్తారు. రాముడు అడవికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయేది, ఎవరు? మందర లేకపోతే. ఇంకా అప్పుడు రామాయణం ఎక్కడిది? శూర్పణఖ లేకపోతే రాముడు సీతమ్మ లంకకి వెళ్ళాల్సిన అవసరం లేకపోయేది అని అంటున్నారు. ఏదో రాముడి యొక్క అందాన్ని చూసి మోహించి రాముడి దగ్గరికి వెళ్ళి
రాముణ్ణి భర్తగా పొందాలి అని కోరుకుని తప్పించింది. ఆ వెళ్ళేటప్పుడు రాముడు ఏమో అక్కడ కూర్చొని ఉన్నాడు పైన, లక్ష్మణుడు ఏమో పక్కనే చూస్తున్నట్ట. తిన్నగా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళిందిట? రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిందిట. నువ్వెవరు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావే, నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగిందిట. మొట్టమొదట వెళ్ళిపోయి తిన్నగా ఎవరిని వెళ్ళి అడిగింది? రామచంద్రమూర్తిని అడిగింది. అమ్మ, నేను ఏకపత్ని వృద్ధుడిని, నేను ఒకళ్ళు మళ్ళీ ఆల్రెడీ నాకు ఒక ఆమె భార్య ఉంది, అదిగో సీతమ్మని, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కుదరదు, అదిగో అక్కడ ఖాళీగా ఉన్నాడు చూడు, ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నాడే, ఆయన దగ్గరికి పొమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్ళింది లక్ష్మణుడి దగ్గరికి. లక్ష్మణుడిని అడిగింది. సరే, విసిగిస్తేసరికి ఏదో చేశారు, ఇద్దరు చెవులు ముక్కు కోసి పంపించేశారు. అంటే మొదటిసారి ఈ శూర్పణఖ ఎక్కడికి వెళ్ళింది? రామచంద్రమూర్తి తిన్నగా వెళ్ళింది కనుక పరమాత్మ యొక్క ఆశ్రయం ఆమెకు లభించలేదు. అదే లక్ష్మణుడి ద్వారా వెళ్ళి ఉంటే ఏమన్నా అంగీకరించి ఉండేవాడు రామచంద్రమూర్తి, తెలియదు మనకి ఏం చెప్పేసి చెప్తారు. కాబట్టి పెద్దల్ని మనం ఆశ్రయించేటప్పుడు మనకి అహంకార రహిత స్థితి మనకి కలగాలి అని చెప్తారు. అది కలగడానికి ఇప్పటిదాకా మనం 10 మంది మహాపురుషుల్ని మనం ఆశ్రయించి వారిని ద్వారా మన ఆత్మకు కావలసినటువంటి గుణాలన్నింటినీ, శమ దమ క్షమ ఇత్యాది గుణాలన్నింటినీ మనం సంపాదించినటువంటి వాళ్ళమై అని అంటున్నారు. మనం ఎప్పుడు కూడా భగవద్ ఉపాసన చేసేటప్పుడు మన యొక్క ఇంద్రియాలన్నింటినీ మనం కూడా మన నియమనంలోకి తెచ్చుకోవాలి. మనం ఉదయం పూట మీరు సేవకాలం ప్రారంభం చేసే ముందు కూర్చొని ఏం చేస్తున్నారు? అలా కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నారా లేదా? ఏమిటి దానిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, మనకున్న ఈ 10 ఇంద్రియాలు అప్పటిదాకా ఎటో తిరుగుతూ ఉన్నాయి, కాస్త అక్కడ స్వామి యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత వాటన్నిటిని ఇక్కడే మనం ఏకీకృతం చేయాలి కనుక ఏం చెప్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. ఏం ధ్యానం చేస్తున్నారు? ఓం అంటూ ధ్యానం చేస్తున్నారు. అయ్యా, మకారవాచుడైనటువంటి ఈ జీవుడు అనేటువంటి వాడు ఇదిగో నీ సేవ కోసం వచ్చాడు, నీకే చెంది ఉండి నీకే సకల విధ కైంకర్యాలు చేయడానికి వచ్చాడయ్యా అన్నట్టుగా అలాంటి ధ్యానాన్ని చేస్తూ ఆ 10 ఇంద్రియాలని మీరు ఏకీకృతం చేసుకొని మనస్సుతో చేరి అప్పుడు మనం చేయాలి అని అంటారు. సో ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? మన ఇంద్రియాలని మనం వశపరుచుకోవడం అని అంటున్నారు అనమాట. ఈ ఇంద్రియాలను వశపరుచుకోవడం అంటే 10 ఇంద్రియాలని చెప్పాం కాబట్టి 10 మందిని మనం ఆశ్రయించాం. తర్వాత ఏం చేయాలట? ప్రాణాయామం చేయాలట. ప్రాణాయామం అంటే అది ఉంది కదా ఒక మంత్రం, దాంతోపాటు మనం గాలిని లోపలికి పీల్చి బయటకు వదిలి అంటే శ్వాస మీద దృష్టి పెట్టాలట. తద్వారా ఏం జరుగుతుంది అంటే మన మనస్సుని అధీనంలోకి తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము. సో మనకు ఉన్నటువంటి 11 ఇంద్రియాలు మన యొక్క అధీనంలోకి వచ్చిన తర్వాత అప్పుడు భగవద్గుణానుభవం మనం చేస్తాము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి దీంట్లో ఇంకా విశేషం ఏమిటి అని అంటే, ఆ భవన పాలకుని సేవించడం ద్వారా మనకేం జరుగుతుందంటే మన ప్రాణం యొక్క సంయమనం సూచించబడుతుందట. ఆ తర్వాత మన మనస్సును మనం జయిస్తామంట. ఆ ద్వారపాలకుని అర్థించడంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే మన మనస్సును జయించడం అనేటువంటి గుణాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత ఆచార్యుని మనం సమాశ్రయణం చేస్తాము అని అంటూ మొట్టమొదట భవన పాలకుని, తర్వాత ద్వారపాలకుని ఆశ్రయించి వారి యొక్క అనుమతి పొంది లోపలికి ప్రవేశిస్తారు. ఇవేంటి గోప బాలికలు అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు కలిగినటువంటి వాడే భగవానుడు పొందగలుగుతాడు. ఆచార్యై దేవ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్ అని ఉపనిషత్తు చెప్తోంది. ఆచార్యుడు నుంచి లభించినటువంటి విద్యే ఫలాన్ని మనకి ఇస్తుంది అని శృతులు చెప్తున్నాయి. స్మృతులు మనకి చెప్తున్నవి ఏంటి అంటే మనందరిగా మనం నేర్చుకోవటం కాదు, ఆచార్యముక్తగా మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆచార్యుడి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు. ఆచార్యుడి యొక్క గొప్పదనాన్ని తెలియజేసే విషయంలో మనకి రామాయణంలో ఒక ఆమె కనిపిస్తుంది, శబరి అని. శబరి మనం ఏమనుకుంటాం? రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు శబరికి మోక్షాన్ని ఇచ్చాడు అని మనం అనుకుంటాం. రామచంద్రమూర్తి మోక్షాన్ని ఇవ్వలేదట. ఆమె మోక్షానికి ఆయన యొక్క సాక్ష్యంగా నిలిచాడట అక్కడ. అదేమిటండి ఎలా అంటారు? మాకంతా సినిమాల్లో అక్కడ ఇదా కనిపిస్తుంది కదా మోక్షాన్ని ఇచ్చినట్టుగా. అంటే మోక్షం రామచంద్రమూర్తి ఇవ్వలేదట. ఏమిటంటే ఈయన మాతంగ మహర్షి అనేటువంటి మహర్షి గొప్పవారు ఉండేవారు. ఆయన శిష్యులని తను ఆచార్యుడిగా కలిగినటువంటిదిట శబరి. ఆ మాతంగ మహర్షి యొక్క శిష్యులని యొక్క శుశ్రూష చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటిది అనమాట. పొంది వారందరూ కూడా వారి సమయం అయిపోయింది, వారందరూ మోక్షానికి వెళుతున్నారు. శబరి, మేమందరం ఇప్పుడు మేము ఈ తనువు తాలిస్తున్నాం, మేము ఈ దేహాన్ని త్యాగం చేస్తూ మేమంతా కూడా అపరంపదానికి వెళుతున్నాం, కానీ నువ్వు మాతో పాటు వద్దువు కానీ ఇప్పుడు కాదు, నీకు సమయం ఉంది. మన ఆశ్రమానికి రామచంద్రమూర్తి రాబోతున్నాడు.
ఆ వచ్చినటువంటి రామచంద్రమూర్తికి మరి మన ఆశ్రమానికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఆయనకి చేయాల్సిన మర్యాదలు ఉంటాయి కదా, అవి చేసి ఆయన అనుజ్ఞ తీసుకొని అప్పుడు వచ్చి మా పాదాల్లో చేరు అని చెప్పేసి చెప్తారట ఆ మాతంగ మహర్షి యొక్క శిష్యులు. అందుకని శబరి ఎదురు చూసింది రాముడి కోసం, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా. ఆ వచ్చినటువంటి రామచంద్రమూర్తికి చేయాల్సిన సపర్యలన్నీ చేసింది, పళ్ళు పెట్టింది, అదే ఉన్నాయి కదండి, అవన్నీ చేసింది. సంతృప్తి చెందాడు పరమాత్మ. ఏమిటి శబరి, నీకేంటి మోక్షాన్ని ఇవ్వమంటావా అని అడిగట్ట రామచంద్రమూర్తి. నాకు మోక్షాన్ని నువ్వు ఇచ్చేది ఏందా, నాకు మోక్షాన్ని ఆల్రెడీ మా ఆచార్య శిష్యులందరూ కూడా ఇచ్చేశారు నాకు. వారు చెప్పినటువంటిది ఏంటంటే నువ్వు వస్తావు, నీకు ఆతిథ్యం ఇచ్చి నీకు బాయ్ చెప్పేసి రమ్మన్నారా, అందుకోసం నేను కూర్చున్నాను. పాదమూలం గమిష్యామి అని ఉంటుంది. నేను పాదమూలానికి చేరుతున్నా, మా ఆచార్యుల యొక్క పాదమూలాలకి నేను చేరుతున్నానయ్యా అంటే, ఆచార్య పాదమూలానికి చేరుతున్నామంటే ఏంటి, మోక్షాన్ని పొందుతున్నాను నేను అంటే. మోక్షం ఆమెకి ఆల్రెడీ సిద్ధించింది. ఆమె యొక్క మోక్షానికి సాక్షిభూతంగా నిలిచిన వాడు ఎవరు అని అంటే మన రామచంద్రమూర్తి అని చెప్తారు. అదే రెండో విషయంగా చెప్తే, జటాయు విషయంలో మాత్రం మోక్షాన్ని అనుగ్రహించాట స్వామి. అది కూడా నువ్వు మోక్షానికి పో అని చెప్పలేదు, ఉత్తమ లోకాన్ గచ్చ, ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళు అన్నట్టు ఆయన. అంటే అర్థం ఏంటి, ఉత్తమమైనటువంటి లోకం ఎక్కడ ఉంటుంది, పరమపదమే కదా. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే జటాయువుకి అంత్యక్రియలు చేశాట. ఇంకా అంతకంటే ఉత్కృష్టమైన, కన్న తండ్రికి అంత్యక్రియలు కాదు, ఆ పోయినటువంటి దేహాన్ని చూసేటువంటి ఇది కూడా ఆయనకి లేకుండా పోయింది. ఆ ఆనందాన్ని ఎక్కడ పొందాడు, జటాయువుకి అంత్యక్రియలు చేసి తద్వారా దానికి మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పొందాడు అని చెప్పేసి చెప్తారు రామచంద్రమూర్తి విషయంలో. కనుక మనం ఆచార్యులను ఆశ్రయించి తద్వారా మనం భగవాన్ని పొందాలి అనేటువంటిది ఈ పాసురంలో మనకు అనుగ్రహిస్తుంది. ఇది ఆచార్య వైభవాన్ని తెలియజేస్తుంటే గొప్ప పాసురంగా మనకి కీర్తిస్తారు. ఒకసారి మనం ఆ పాసురాన్ని పాడుకొని అందులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ దివ్య తిరువడిగడే శరణం. நாயகனாய் நிலநந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றன் தோரண வாசல் காப்பானே, மணிக்கத வந்தாள் திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரைபறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலட பாடுவான், வாயால் முன்னம் முன்னம்மா தாதையம்மா நீ நேசநடை கதவம் நீ கேளுரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. నాయకనాయ్ నిండనంద గోపునుடைய కోయిల్ కాపానే అని అంటున్నారు ఇక్కడ. అందరికీ నాయకుడైనటువంటి ఆ నందగోపుడి యొక్క భవనాన్ని రక్షించేటువంటి భవనపాలక, మమ్మల్ని లోపలికి విడవలసింది, నీ అనుజ్ఞ ఇస్తే మేము లోపలికి వెళతామయ్యా అని ముందు భవన పాలకుని ప్రార్థన చేస్తున్నాడు. కొడితోండం తోరణ వాసల్ కాపానే, జెండాతోనూ తోరణాలతోనూ ఒప్పుతున్నటువంటి ఆ ద్వారాలకి కాపలా కాసేటువంటి ఓ ద్వారపాలక, మణికదవంతాళ్ తిరవాయ్, నీ అనుమతిని మాకు అనుగ్రహించి ఆ మణికవాటపు ఆ గడిని నువ్వు తీసి మమ్మల్ని లోపలికి ప్రవేశపెట్టు అన్నాడు. ప్రార్థన చేస్తున్నారు ద్వారపాలకుల్ని. అరైపరై మాయన్ ఆయరు సిరుమియరో ముక్కు, ఆయరు చిన్నపిల్లలమయ్యా మేము, గోప బాలికలమయ్యా మేము. నిన్న మాకు చెప్పాడు స్వామి, ఏం చెప్పాడు, ఆయరు సిరుమియరో ముక్కు, ఇంతమంది చిన్నపిల్లలం, చలిని తెలియకుండా రాత్రిని తెలియకుండా మంచని కూడా లెక్క చేయకుండా మేమందరం కూడా కృష్ణ భవనానికి చేరుకున్నామయ్యా మేము. ఎందుకు చేరుకున్నాం, అరైపరై మాయన్ మణివண்ணన్ నెన్నెలేవాయ్ నిరందాన్, నిన్న మాకు ఒక మాట చెప్పాడయ్యా స్వామి, ఎవర్రా మీరు వస్తే ఆ వ్రతం చేయడానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ ఇస్తా, మీ చేత నేను నోము నోయిస్తా, ఆ పరై అనేటువంటిది ఏదో కోరుతున్నారే అది ఇస్తాను, మీరు రండి అని చెప్పాడయ్యా. అందుకని మేము, ఆయనే వచ్చి మా చేత నోము నోవించాల్సినటువంటి వాడు కదా, అయినప్పటికీ మాకున్నటువంటి త్వర చేత మళ్ళీ ఆయన నిద్రలేచే ముందే వెళ్ళకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు అన్న భావంతో మేము వచ్చామయ్యా. అరే పరై మాయన్ మణివಣ್ಣన్, మణి వంటి నీల సదృశమైనటువంటి వర్ణము కలిగినటువంటి వాడైన ఆ కృష్ణుడిని మేము ఆయన ఇచ్చినటువంటి మాటను పట్టుకొని మేము ఇక్కడికి వచ్చామయ్యా. అది కూడా రావడం ఎలా వచ్చాం, తుయోమాయ్ వందోం, పరిశుద్ధులమై వచ్చాము అని అంటున్నారు. ఏమిటి వీళ్ళ పరిశుద్ధి, ఏదో స్నానం చేసి రావడమా పరిశుద్ధి అంటే, లేదా కొత్తగా బట్టలు వేసుకురావడమా వీళ్ళకి పరిశుద్ధి అని అంటే, ఉపాయ పరిశుద్ధి కలిగినటువంటి వాడు. ఉపాయ పరిశుద్ధి అంటే ఏమిటి,
పొందవలసినటువంటిది భగవానుడిని, పొందించేవాడు కూడా భగవానుడే. మాకు భగవానుడే మాకు కావలసిన ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, మాకు వేరే ఇతర సాధనాలేవి లేవు అని కలిగి ఉండడమే ఉపాయ పరిశుద్ధి అని అంటారు. అలాంటి ఉపాయ పరిశుద్ధి కలిగినటువంటి వాళ్ళమై వచ్చినటువంటి వాళ్ళమయ్యా మేము. తుయలడ పాడువాన్, అదిగో ఆయన శయనించున్నాడు చూడు, ఆ శయనించి ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని మేము సేవించి ఆయన నిద్ర లేచేటప్పుడు ఆయన యొక్క అందాన్ని చూసి మేము తరించాలని చెప్పేసి మేము ఇక్కడ ఆగలేక త్వరతో మేము ఇక్కడికి వచ్చామయ్యా. అంత కష్టపడి మేము ఇక్కడికి వచ్చాం కదా. వాయాల్ మున్నం మాతాది కుదరదు, నేను లోపల పంపించడానికి వీల్లేదు, మీరు పండి అని అంటావేమో. అలా అనడానికి వీల్లేదయా నువ్వు, మాతాదే అలా మాట్లాడడానికి వీల్లేదమ్మా ఓ నాయకుడా. ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని కలిగించడానికి ఉన్నటువంటి వాడివి కదా నువ్వు. మరి మేము వచ్చినటువంటి వాళ్ళం ఏమిటి, నేనే శనళైకదవన్ నీకు, నువ్వే ఆ తలుపులను తీసి మమ్మల్ని ఆ పరమాత్మ మాకు జ్యోతికమయ్యేటట్లుగా ఆయన యొక్క అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యాన్ని మేము సేవించుకొని మేము మంగళం పాడే విధంగా మాకు నువ్వు అనాలి తప్ప, లేదు లేదు వద్దు వద్దు కాదు కాదు అని అంటావేమో. అలా మాట్లాడడానికి వీల్లేదు భవన పాలక, ఆ ద్వారపాలకలారా అని అంటూ ప్రార్థన చేస్తుంది వేడి పాత్రలో మన అండాళ్ళ తల్లి. వాస్తవానికి ఇక్కడ ఎవరిని మేల్కొల్పినట్టుగా మనకి కనిపించదు, అంటే ఆచార్యుడిని ఆశ్రయించడం కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆచార్యుడు ఎవరు అంటే నందగోపుడు. ఆ నందగోపుడు, నందుడు గోపుడు, నందగోపుడు ఏమిటి దీనిలో విషయం? నందుడు అంటే ఆనందించువాడు అని, గోపుడు అంటే ఏమిటి, కాపాడువాడు అని. ఆనందించేవాడు, కాపాడేవాడు. ఏం ఆనందించేవాడు? కృష్ణుని యొక్క వైభవాన్ని చూసి ఆనందించేటువంటి వాడు. అంతేకాదు ఆ కృష్ణుని యొక్క వైభవాన్ని కాపాడేటువంటి వాడు తనలో దాచుకుని. కాబట్టి నందగోపుడు అంటే ఎవరు? ఆ పరమాత్మని రక్షించే, మనం అనుకుంటున్న పరమాత్మ రక్షించేవాడిని, ఆయన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఆయన యొక్క వైభవాన్ని అందరికీ ప్రకటింపజేసేటువంటి వాడు. అది దేనిలో ఉంటుంది? ఆచార్యుడి యొక్క అధీనంలో ఉంటుంది. ఆచార్యుడి అధీనంలో ఏముంటుంది? మంత్రం ఉంటుంది. ఆ మంత్రం లోపల ఎవరుంటారు? పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మ అధీనంలో ఉండేటువంటిది మంత్రము. మంత్రో మాత గురుపిత, మళ్ళీ ఆయన యొక్క చేతిలో ఎవరుంటారు? మంత్రం. మంత్రం అంటే ఎవరుంటే సాక్షాత్ అమ్మ అని చెప్తారు. అమ్మ యొక్క లోగిళ్ళు ఎవరుంటారు అంటే పరమాత్మ. మంత్రము, మంత్రార్థము, మంత్రార్థ సారము అనేటువంటి 3 ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ మనకి అర్థమవుతాయి. సరే, నాయకనాయ్ నిన్నందగోపునుడే కోయిల్ కాపాని, నాయకుడైనటువంటి ఓ నందగోపుని యొక్క భవన రక్షక అని అంటున్నారు. నందగోప ప్రజల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నందుడే నాయకుడు, మరొక నాయకుడు ఎవరు లేడు. అలాంటి నందగోపుడి యొక్క కుమారుడిని కృష్ణుని ఇక్కడ మేల్కొల్పి వారిని వైభవాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు. కాబట్టి నందగోపుడు అని అంటే ఊళ్ళో వాళ్ళందరికీ రాజే కదండి. ఎవరు నందగోపుడు? కృష్ణుడు కూడా ఏం భావన ఎలా భావిస్తాడట? నాకు కూడా తండ్రి అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఆయన కూడా నాకు నాయకుడే అనేటువంటి భావన కలిగి ఉంటాడట స్వామి. ఎందుకు? తాను పారతంత్రాన్ని అనుభవించడం కోసం ఆ పరమపదం నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ పరతంత్రుడు. ఎవరికి పరతంత్రుడయ్యాడు? నందుడికి పరతంత్రుడైనటువంటి వాడు కదా అని అంటాడు. పరమపదంలో లేనటువంటి పారతంత్రాన్ని అనుభవించడం కోసం కృష్ణుడు సులభమే ఇక్కడ అనుభవించడానికి వచ్చాడు అని అంటూ ఓ నందకుమార అని అనిపించుకోవటమే ఆయనకి చాలా ఇష్టం తప్ప అని అంటున్నారు అనమాట. అందుకని వీళ్ళు మన కీర్తించేటప్పుడు గారు ఏమన్నారు? నందగోపన్ అని అంటున్నారు ఇక్కడ. అంటే నందగోపుడి యొక్క భవనాన్ని రక్షించేటువంటి వాడా అని అంటున్నారు, కానీ కృష్ణుడి యొక్క భవనాన్ని రక్షించేటువంటి వాళ్ళలారా అని అంటలేదు అని. ఎలాగంటే దశరథుడు శ్రీరాముడిని యువరాజుగా చేసి తాను ఆ రాజుగా ఉండి తనకు విధేయుడైనటువంటి శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి ముక్తి పొందాలి అని అనుకున్నాడండి పాపం ఎవరు? దశరథుడు. కానీ అబ్బిందా? శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేస్తానన్నా కూడా చేయడానికి అన్ని సిద్ధం చేసి ముహూర్తాలు పెట్టి అన్ని చేసినా కూడా దశరథుడికి ఇది దక్కలేదట. కానీ మన నందగోపుల వారి యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడికి అంత భాగ్యం లభించింది అని చెప్తారనమాట. అందుకని నందగోపుడి యొక్క యువరాజు అని అంటే ఆయనకి చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తారనమాట. అయితే పరంపదంలో కూడా ఈయన పరతంత్రుడే అని చెప్తారు. పరంపదంలో ఎవరుంటారు? నిత్యసూర్యుడు ఉంటారు కదండి, అనంతుడు, గరుడు, విశ్వక్షయనుడు. వాళ్ళు చెప్పిన మాటలు వింటాడట స్వామి. ఎక్కడుంటాడట? అప్పుడప్పుడు ఈ విశ్వక్షయుల వారి యొక్క
తొడ మీద పడుకుంటాడట. ఒక వేప బెత్తం తీసుకున్నా అటు ఇటు అటు జరుగు ఇటు జరుగు అంటుంటాట విశ్వక్షేణులు పరమపదంలో. అలాంటి పారతంత్రం కలిగినటువంటి వాట పరమాత్మ. ఆ పారతంత్రం కాదు, నాకు సౌలభ్యంతో కూడినటువంటి పారతంత్రం కావాలి అని ఇదిగో ఇక్కడికి వచ్చాడు నందగోప దీనిలో అని చెప్తారు. నంద వరజంలోకి వచ్చాడు అని చెప్తారు అనమాట. శ్రీరామావతారంలో కూడా తీసుకుంటే రామచంద్రమూర్తి ఆయనే స్వతంత్రుడిగా వ్యవహరించలేదు అని అంటారు. వశిష్ఠాది మునులని సేవించుకున్నటువంటి వాడయ్యాడు. అక్కడ ఉన్నటువంటి సన్యాసులు సేవించుకున్నటువంటి వాడయ్యాడు. అలాగే మన విశ్వామిత్రుని సేవించుకున్నటువంటి వాడయ్యాడు. వాళ్ళు చెప్పినట్టే నడుచుకున్నాడు తప్ప తాను సొంతగా ఏ నిర్ణయం చేయలేదు. ఆయన కూడా అక్కడ పరతంత్రతనే తెలియజేశాడు అని చెప్పేసి చెప్తారనమాట. అంతే ఎందుకండి కృష్ణ పరమాత్మ. సరే, తండ్రి గారి నుంచి సరే పెళ్ళయింది, బయటకు వచ్చాడు. ఈ రాజ్యం మొత్తం కూడా ఏలేటువంటి అవకాశం ఎవరికి ఇచ్చాడు? సత్యభామకు అప్పు చెప్పాడు. ఈ నీళ్ళు ఎక్కడ కూర్చున్నాడు అంటే పాండవులకి జూతం, పాండవులకి రాయబారిగా వెళ్ళాడు. వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చింది. పాండవుల యొక్క మధ్యముడైనటువంటి అర్జునుడికి రథసారథిగా వెళ్ళాడు. అది కూడా ఏమిటండి పారతంత్రాన్ని తెలియజేస్తుంది కదా. అంటే తనని నమ్మినటువంటి తన భక్తులకి పరతంత్రుడై ఉంటాడు పరమాత్మ అని చెప్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? నందగోప భవనం అని అంటున్నారు కానీ కృష్ణ భవనము అని అంటలేదు. అంటే పారతంత్రాన్ని చాలా ఇష్టపడేటువంటి వాడు పరమాత్మ అని అంటున్నారు. రామచంద్రమూర్తి కూడా రావణాసురు వధ అయిన తర్వాత సీతమ్మని ఆ విమానం మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నారు, పుష్పక విమానం మీద. ఇంకో కొంత దూరంలో ఏం కనిపిస్తుంది ఇక్కడ? దాని అంటారు వాళ్ళ రాజధాని ఏదండి? అయోధ్య కనిపిస్తుంది. ఆ అయోధ్య చూసి ఏమన్నట్టు రామచంద్రమూర్తి సీతకి చెప్తున్నట్ట. సీతకి ఏం చెప్తున్నాడు? సీత రాజధాని పితుర్మమ, రాజధాని నాది, మన రాజధాని అని చెప్పచ్చు కదా, చెప్పలా. ఏం చెప్పాడు? రాజధాని పితుర్మమ, మా నాయన గారి యొక్క రాజధాని అని అన్నట్ట. అప్పటికి కూడా తాను పరతంత్రతని కలిగి ఉన్నాడు రామచంద్రమూర్తి అని అంటున్నాడు. ఇక్కడ చెప్పింది ఏమిటి అని అంటే నందగోపుడు అనేటువంటి వాడు ఆచార్యుడు. ఈ ఆచార్యకు పరతంత్రుడై ఉండేటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మే ఎవరు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ నందగోపుడు నాయకుడైతే ఆయనకు అధీనంలో ఉన్నటువంటి వాడు కృష్ణుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఎలా? అంధో నందగ్రహణ వశగా యాతి రంగేశ యద్వత్ పంగుర్ నౌకౌ కుహర నిహితో నీయతే నావికేనా అని అంటారు. అంటే గుడ్డివాడిని కళ్ళు కలిగినటువంటి వాడు ఏ విధంగా అయితే నడిపిస్తాడో, కుంటివాడిని ఓడలో కూర్చోబెట్టుకొని ఒక నావికుడు ఏ విధంగా అయితే ఆ కాలువనో ఆ నదినో దాటిస్తాడో, ఆచార్యుడు అనేటువంటి వాడు, మనం గుడ్డివాళ్ళం కుంటివాళ్ళం అని చెప్పుకున్నాం. జ్ఞానం లేని వాళ్ళం, ఆచరణ లేని వాళ్ళం, జ్ఞానం ఉండి ఆచరణ లేని వాళ్ళం, ఆచరణ నుండి జ్ఞానం లేనటువంటి వాళ్ళం కదా. ఇలాంటి వాళ్ళని తరింపజేసేటువంటి వాడు, దాటింపజేసే భవసాగరం అనేటువంటి దీన్ని దాటింపజేసేటువంటి వాడు ఎవరు ఉంటే ఆచార్యుడు అని చెప్తారు. సింహాచలంలో తాండవ కృష్ణమాచార్య స్వామి వారిని ఒక ఆయన ఉండేవారట. ఈయన లక్ష్మి అక్కడ ఉన్నటువంటి వరాహలక్ష్మీ స్వామి వారికి ఆంతరింగిక భక్తులట. ఆంతరింగిక భక్తులు అంటే ఈయన పాడితే ఆయన నాట్యం చేసేవాట అక్కడ సింహాచలంలో. అలాంటి సందర్భంలో రామానుజుల వారు ఒకసారి అక్కడికి ఏదో పర్యటనలో వెళుతూ అక్కడ భగవద్ విషయం కాలక్షేపం చేస్తున్నారట అక్కడ సింహాచలంలో. అక్కడ నైరుతి మూలలో అక్కడ ఏం చేసి కూర్చున్నారట. అక్కడ నైరుతి మూలలో హంస మూల అని ఉంటుంది. అంటే రామానుజుల వారు అక్కడే కూర్చొని చేశారు అని. అక్కడ ఈ తాండవ కృష్ణమాచార్యులు గారు ఆయన అక్కడ ఉపన్యాసం చెబుతూ ఉంటే ఇలా వెళుతూ అలా చూసి చూడట్టుగా వెళ్ళిపోయారట. రామానుజుల వారి మనసు కలుక్కుమంది. ఎందుకంటే ఒక వైష్ణవుడికి ఇంకో వైష్ణవుడు కల్పించినప్పుడు దండవత్ ప్రణమ్య, ఒక కర్రని కింద పడేస్తే పూర్తిగా కర్ర ఏ విధంగా అయితే నేలను తాకుతుందో అలాగే ఈ శరీరం నేలను తాకి అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాడిని సేవించుకోవాలి. అలాంటప్పుడు జగద్గురువులైనటువంటి రామానుజులు అక్కడ వేంచేసినప్పుడు వారిని కనీసం వారి మీద అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే రామానుజుల వారి మనసులో కలుక్కుమంది. రెండవ రోజు వచ్చారట. సరే అడిగారట ఎవరండి వీరు అని. రెండవ రోజు వస్తే వీరే వెళ్ళి వారికి దండం సమర్పించి, స్వామి మీరు నరసింహస్వామికి ఆంతరిక భక్తులని తెలిసింది, కానీ మాది ఒక చిన్న విన్నపం అండి. మీ స్వామితో మీరు మాట్లాడతారట కదా, ఇగో ఈ రామానుజుడు అనేటువంటి ఆయన ఒక ఆయన వచ్చాడు, ఆయనకి మోక్షం ఉందేమో కనుక్కోండి అని చెప్పేసి అడిగారట. అవునా అన్నారంటే వెళ్ళారు. రాత్రి ఈయన పాడాడు, ఆయన నాట్యం చేశాడు, అయిపోయా బాయ్ చెప్పుకొని వచ్చే సమయంలో ఆగు స్వామి వెళ్తున్నాను, ఒక్క నిమిషం ఆగు. ఆయన ఎవరో ఒక ఆయన కనిపించాడు ఆయన దగ్గర, నీ దగ్గరికి వస్తుంటే రామానుజుట్ట ఆయనకి ఏమైనా మోక్షం ఉందా, అసలు ఆయన మోక్షం కలుగుతుందా అని అడిగారట. పిచ్చివాడ, మోక్షాన్ని ఇచ్చేదే ఆయనరా అని చెప్పాడు. నేను కాదు మోక్షం ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేదే ఆయన అని చెప్పాట. ఈయన పరిస్థితి ఏంటి? మరి నాకు కూడానా అన్నాడు. ఎవరికైనా అంతే, మోక్ష అర్హత ఎవరికి ఉంది అంటే రామానుజులకే ఉంది. రామానుజులు సాక్షాత్ ఈ జగత్తంతటికి కూడా ఆచార్యుడు. ఆయన తాళాలు పట్టుకొని వచ్చేటప్పుడు పరంపదనిచ్చి
నాయన నా వల్ల ఇంకా ఆటలు లేదురా, నేనేం చేయలేకపోతున్నా, నీ చేతలను ఉద్ధరించి నా దగ్గరికి తీసుకెళ్లాలంటే నేను ఎన్ని అవతారాలు ఎత్తినా నన్ను చూసి ఇచ్చిపోవన్నట్టు తిరస్కరించారు తప్ప నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరు లేరురా, ఎట్లా చేయాలి ఏంటి అని బాధపడుతూ ఉంటే అప్పుడు అనంతుడు అంటే శేషుడు కదండి, ఆయన సర్వవిధ కైంకర్యాలు చేసేటువంటి వాడు శేషుడు, ఆయన అవి స్వీకరించేవాడు శేషుడు. జగత్ శేషు ఎవరు అంటే స్వామి. స్వామి నువ్వు నాకు ఒక అవకాశం ఇస్తే నేను అదేదో చూపిస్తానయ్యా అన్నట్టు. సరే వెళ్ళమన్నారు. వెళ్ళమంటే అది వస్తూ అడిగట. అయితే ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకో, నేను ఎవరిని పంపిస్తానో వాళ్ళని వాడికి మోక్షం ఇచ్చేయాలి అంతే తప్ప వాడిని ముందు పెట్టుకుని పైనుంచి కిందకి ఎక్స్రే కళ్ళతో చూసామనుకో ఏం కనిపిస్తాయి, వాడు చేసిన దోషాలు కనిపిస్తాయి. దోషాలు చేశావు నువ్వు, నీకు మోక్షాన్ని ఇవ్వనని అంటావా? అలా కుదరదు. నేను ఎవరిని పంపిస్తానో వాళ్ళకి నువ్వు మోక్షం ఇవ్వాల్సిందే అని అంటూ మోక్షానికి ఆ పరంపదానికి తాళం వేసి తెచ్చుకున్నారట రామానుజులు. అప్పుడు ఈయన వెళ్ళి ఆయన పాదాలను పట్టుకుంటారు. మొదటిసారి వెళ్ళినప్పుడు అసలు చూడని కూడా చూడరు, రెండోసారి వెళ్ళినప్పుడు చాలా ఏదో ఇబ్బందిగా అన్నట్టుగా ఉంటారు, మూడోసారి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకున్న తర్వాత వారికి కలిగింది అంటారు. ఒక గొల్ల తిరుమలలో స్వామి వారు ఏదో యాగం ఏదో చేస్తున్నారు, రామానుజులు కావలసినటువంటి పెరుగు పాలు వెన్న ఇవన్నీ సప్లై చేసిందిట. యాగం పూర్తయింది. వారు అక్కడి నుంచి వెళుతూ ఎవరి లెక్కలు వాళ్ళు సరి చేయాలి కదండి. ఆ సరి చేసే క్రమంలో ఈయన పిలిచారట, ఏం కావాలి నీకు అన్నారు. నాకేం అక్కర్లేదు. అదేమిటి ఇంత కష్టపడ్డావు, ఇంత పెరుగు తీసుకొచ్చావు, ఇంత చేసావు, ఇంత సేవ చేసుకున్నావు. అవునా సేవ చేసుకున్నాను, నాకు అక్కర్లేదు. మరి నీకేం కావాలి? ఏం లేదు, ఒక చిన్న కాగితం మీద కింద మీరు సంతకం పెట్టి ఈమెకి మోక్షాన్ని కలిగించండి అని ఒక కాగితం రాసేవయ్యా వెంకటేశ్వర స్వామికి అని అడిగిందిట. వెంటనే రామానుజులు సంతకం పెట్టారట. పెట్టి వీరికి మోక్షాన్ని కలిగించండి అని చెప్పి ఆ కాగితం పట్టుకుంది. సాక్షాత్ ఆచార్యులు ఇచ్చినట్టు కాగితం పట్టుకుని తిన్నాక ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈయన ఎవరు ఆపుతారు కనుక ఇంకా వెళ్ళిపోయింది. స్వామి యొక్క పాదాల్లో ఐక్యమైందిట. అంటే ఆచార్యుడి యొక్క కృప కలిగితే చాలు ఈ జీవుణ్ణి సజీవంగానే పెరుమాళ్ళ దగ్గర మోక్షానికి అందిస్తారు అనేటువంటిది గొప్పగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. కాబట్టి ఓ భవన పాలక, నీ అనుమతి లేనిది మేము లోపలికి వెళ్ళలేమయ్యా, కాబట్టి నువ్వు మాకు అనుమతి ఇచ్చి లోపలికి ప్రవేశపెట్టు అని ప్రార్థన చేస్తే సార్లో వాళ్ళలో ఉన్నటువంటి ఆర్తిని చూసి సరే అని చెప్పేసి అన్నట్ట వీరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ద్వారాన్ని కాపలా కాసేటువంటి వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరిని కూడా ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కొడితోను తోరణవాసలు కాపానే జెండాతోనూ తోరణంతోనూ ఒప్పారుతున్నటువంటిది ఓ ద్వారపాలకుడా అని అంటున్నారు. ఇక్కడ ఆ ద్వారపాలకుడిని ఆశ్రయిస్తున్నారు. ఈ ద్వారపాల జెండా కట్టడం ఏమిటి, ఆ తర్వాత తోరణం కట్టడం ఏమిటి అని అంటే ఇక్కడ రెండు విషయాలు తెలుస్తాయి. జెండా అంటే ఏమిటి అని అంటే సర్వేశ్వరుడే మనకి రక్షకుడు. ఆ ఓంకారంలో అకారం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటిది తోరణం జెండా అని చెప్తారన్నమాట. మీరు చూడండి, ఎక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుందో ఆ ధ్వజస్తంభం ఉంది అంటే ఇక్కడ సర్వలోక రక్షకుడైనటువంటి స్వామి యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది అని తెలియజేయడానికి అది కనిపిస్తుంది. ఒక చెరువు దగ్గర కానీ, ఒక సరస్సు దగ్గర కానీ, ఒక చలివేంద్రం దగ్గర కానీ ఏముంటుందిట, ఒక జెండా కట్టి ఉంటుందిట. ఎక్కడో దూరం నుంచి దాహార్తితో ఉన్నటువంటి వాళ్ళకి మంచినీళ్లు కలిపి ఇవ్వడం కోసం ఆ రోజులు అలా ఏర్పాటు చేసేవాళ్ళట. దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి అని అంటే ఆ దాహం అంటే ఏమిటి, నీలో ఉన్నటువంటి ఆర్తిని తీర్చేటువంటిది, నీలో ఉన్నటువంటి తాపాన్ని తొలగించేటువంటి వాడు పరమాత్మ యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది అని తెలియజేయడం కోసం. కాబట్టి కృష్ణ పరమాత్మ నందుడిని అంటే నాన్నగారు మనం ఊళ్ళో ఉన్న వాళ్ళకంటే ఒప్పుకోవడం కదా, మన ఇంటి మీద ఒక జెండా కట్టుకుందాం నాన్నగారు అని బలవంతంగా జెండా కట్టించారట. ఇది ఈయన ఉపయోగానికి. ఎందుకు, రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ ఒకేలాగా ఉంటాయి. కృష్ణుడి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదండి రాత్రిపూట, ఇది కృష్ణుడి భవనం అని తెలియడం కోసం ఆ పైన ఒక జెండా కట్టారు అని అంటారు. అంటే ఏంటి, సర్వేశ్వరుడు రక్షకుడు అనేటువంటి దాన్ని తెలియజేయడానికి అని అంటారు. మరి తోరణం ఏమిటి అంటే నేను నాకు రక్షకుడిని కాదు, పరమాత్మయే నాకు రక్షకుడు, నేను పరమాత్మని ఆశ్రయించాలి అనేటువంటి భావం తెలిసినటువంటిది అని అంటారు అనమాట. కాబట్టి జెండా తోరణాలతో ఒప్పాడుతున్నటువంటి ఆ ద్వారాన్ని కాపలా కాసేటువంటి వారా మీరు మాకు అనుమతినివ్వండి అని చెప్తూ భరతుడు కూడా చిత్రకూట పర్వతానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణస్వామి అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేసేవట, వాళ్ళు ధరించి విడిచినటువంటి నార చీరలు ఉంటాయి కదండి, వాటిని ఆ చెట్ల కొమ్మలకి కట్టేవట. ఎందుకు అంటే అది అరణ్యంలో కదా, మనం ఎటు వెళ్ళినప్పుడు ఎటు తిరిగి వస్తామో తెలియదు. ఇవి గుర్తుగా ఉన్నాయనుకోండి, ఎటు వెళ్ళామో మళ్ళీ తిరిగి అట్టే వచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు. ఆ నార చీరల యొక్క ఇవి పట్టుకొని భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాట చిత్రకూట పర్వతంలో. అవే జెండా తోరణాలు అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్తాడనమాట. అలాంటి ద్వారపాలకుని ఆశ్రయిస్తూ మణికదవంతాళ్ తిరువాయమయ్యా కాస్త తలుపు తీయండి స్వామి, మమ్మల్ని లోపల ప్రవేశపెట్టండి అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. అయితే నందగోపుడి యొక్క
ఆ రాజ్యంలో కాస్త కృష్ణుడికి చాలా కష్టాలు కలుగుతున్నాయి కదా. 7వ రోజు నుంచి మొదలైంది. పూతన దగ్గర నుంచి, శకటాసుడి దగ్గర నుంచి, ఆకాశుడి దగ్గర నుంచి, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కృష్ణుడి రక్షణలో జాగరూకత ఉన్నారట వీళ్ళందరూ కూడా. అలాంటిది ఈయన లోపలికి ఆ విచారించకుండా ఎలా పంపిస్తాడు? ఈ వచ్చినటువంటి పిల్లలందరినీ చూసి వాళ్ళు అక్కడ ఆపారట. ఆపి ఇక్కడ అంటారు, భయం భయానాం ఉపహారిణీ స్థితే మనస్సన్యంతే మమ కుత్ర తిష్టతి అని అంటారు. భయాన్ని తొలగించగలిగినటువంటి అనంతుడు మనసులో నుంచో మనకి ఎట్లా భయం కలుగుతుంది అని అంటున్నారు అనమాట. అలాంటి స్వామికే మనమేం భయాన్ని కలిగిస్తాము అని అంటూ అడుగుతారు ఇక్కడ. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఏమిటి ఈ హడావిడి ఏమిటి అని అడిగారట. అయ్యా ఆయర్ సిరుమియరో ముక్కు, మేము చిన్నపిల్లలం గోపబాలికలం అయ్యా, మేము వచ్చాము స్వామి సన్నిధికి అని అంటున్నారు ఇక్కడ. అయితే వాళ్ళ భయం ఏంటి? ఎవరు ఏ రూపంలో, ఏ రాక్షసుల రూపంలో ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా వాళ్ళు భయపడిపోతున్నాడు ఆ లోపల నుండి గొప్ప బాలికుడు. కాదు మీరు ఏమిటమ్మా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అసలు ఏమిటంటే మేము చిన్నపిల్లలమయ్యా, మేమేం స్త్రీలం కాదు, మా వల్ల నీకేం భయం లేదయా, మమ్మల్ని లోపలికి ప్రవేశపెట్టు అంటే ద్వారపాలకుడు ఎంటట. ఎవరా శూర్పకణ చిన్నపిల్లలు అంటున్నారు, బాగానే ఉంది. చిన్నపిల్లలు అంటే ఎవరండి? వాడు కపిత్తాసురుడును తర్వాత వృత్తాసురుడు ఇద్దరు వచ్చారు కదా, చిన్న రాక్షసుల రూపంలో, ఆవుదూడల రూపంలో. అలా వచ్చి కృష్ణుడికి ఏమన్నా ఇబ్బంది కలిగించడానికి వచ్చారా అన్నట్టుగా భావన పోయారనమాట. అంతేకాదు మేము స్త్రీలం కాదు, చిన్నపిల్లలం కదా అని అంటున్నారు. ఏమయ్యమ్మా, శూర్పణఖ కూడా ఎలాంటిది? వనితే కదా. శ్రీరాముడు అంతటి ఆ వాడికి ఆపదలు కలిగజేసినటువంటిది ఆమె కదా, మరి మాకెట్లో భయం లేకుండా ఉంటుంది? ఆమంటే రాక్షసుల వనితయ్యా, రాక్షస స్త్రీ అయ్యా, మేమెవరం గోప స్త్రీలం కదా, మా వల్ల నీకేంటి ప్రమాదం అని అంటారట. అమ్మో, రాక్షస స్త్రీ అంటున్నారు. ఆ రాక్షస గోపీ వేషంతో వచ్చింది కదండి పూతన అనేటువంటి ఆమె. ఆ పూతన అనేటువంటి ఆమెని వచ్చి ఆ కన్నయ్యని లేకుండా చేయడానికి ఎంత ప్రయత్నం చేసింది కదా, చివరికి తానే పోయింది కదా. ఏమో మీరు అలాంటి వాళ్ళేమో, పూతన లాంటి వాళ్ళేమో, మాకు భయంగా ఉంది, నేను లోపలికి పోనివ్వడానికి వీలు లేదన్నట్టుగా వాళ్ళు ద్వారపాలకుడు కొంచెం ఇది చేశాడు. అయ్యా, ఇప్పుడు ఆ పూతన అంటే కాస్త వయసు వచ్చిన తర్వాత ఏదో చేసింది, ఏదో కుటిల బుద్ధితో చేసింది అనుకుందాం. మేమంతా చిన్న చిన్న పిల్లలం కదా, మేము ఆ వృత్తాసు అనగానే మీరు చిన్న పిల్లల అయితే ఆ వృత్తాసురుడు తర్వాత కపిత్తాసురుడు లాగా వచ్చారేమో. అలా కదా, వాళ్ళైతే ఇద్దరే వచ్చారు, మేము ఎంతమంది వచ్చాం చూడు, 5 లక్షల మంది వచ్చాం అనగానే ఆయన, అవును అలాగే ఆ రోజున రామచంద్రమూర్తిని మీదకి 14,000 మంది రాక్షసులు వచ్చారు, వాళ్ళు ఎందుకు కాకూడదు మీరు అన్నారట. అంటే లేదయ్యా, మేము ఆ ఉద్దేశంతో రాలేదు. అరై పరై మాయన్ మణివண்ணన్ నెనలేవాయ్ నిరందాన్. అరై పరై మాకు నిన్న ఒక మాట చెప్పాడు స్వామి. ఏం చెప్పాడు? ఎవరా మీరు రండి, మీకు కావాల్సినటువంటి వ్రత పరికరమైనటువంటి పరై అనేటువంటి సాధనాన్ని ఇస్తాను అని చెప్పాడు. మణివర్ణుడు అయినటువంటి వాడు చెప్పినటువంటి మాట మాయావి కదండి. ఆయన మాట పట్టుకుని మేము వచ్చామయ్యా, మేము ఆగలేకుండా ఆయనే రావాలి మా దగ్గరికి, ఏమి నువ్వు ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావేమిటి అని చెప్పేసి అని అంటారు అనమాట. ఏమిటి మీకు పరై అనేటువంటి సాధనాన్ని ఇస్తానన్నాడా? సరే అయితే ఆగండి మీరు. ఆయన కాసేపటికి నిద్రలు వేస్తాడు. లేవంగానే మేము వెళ్ళి, ఏదో వీళ్ళు వచ్చారండి, వాళ్ళకి ఏదో పరై అనేది ఇస్తా అన్నారట, ఇస్తే దాన్ని తీసుకుని వెళ్ళి మేము ఇస్తామండి అని చెప్పేసి అన్నారట. కాదు స్వామి, పరై అనేటువంటి సాధనం కాదు, మేము ఆయన మేల్కొనేటప్పుడు ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని మేము చూసి ఆనందపడాలి, ఆయన ఆ సౌందర్యానికి మేము మంగళం పాడాలి. ఇక్కడికి రావడంలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, వారికి మేము మంగళం పాడాలి ఆ నిద్రాకాలిక సౌందర్యానికి. ఎందుకంటే ఆ రోజున విశ్వామిత్రుడు పాడాడు కదండి, కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని పాడారు కదా మంగళం. అలాగే అమ్మ ఆ చిత్రకూట పర్వతం మీద స్వామి యొక్క తలని అలా పెట్టుకుని ఆయన యొక్క నిద్రాకాలిక సౌందర్యం చూస్తూ ఆనందాన్ని అనుభవించిందే. అంతటి అనుభవాన్ని మేము పొందడం కోసం మరి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పరై అనేటువంటి దాన్ని ఇస్తానన్నాడు కదా. అలాగే రామచంద్రమూర్తి కూడా ఒక మాట పెట్టాడు, రామో ద్విర్నాభిభాషతే. రాముడు ఒకే ఒక మాట చెప్తాడు. రాముడు మాట చెప్పినట్టుగానే కృష్ణుడు కూడా ఒకే ఒక మాట చెప్పాట. ఎవరికి? ద్రౌపదికి. ఏం చెప్పాడు ద్రౌపదికి కృష్ణుడు? నమే మోఘం వచో భవేత్. రాయబారానికి బయలుదేరాడు. వాళ్ళందరూ చెప్పాడు, ధర్మరాజు చెప్పాట, నాయన కృష్ణ వాళ్ళు సగభాగం ఇస్తే ఇవ్వలేనన్నారు అనుకో, 5 ఊళ్ళు ఇచ్చినా ఇవ్వమను, ఏది ఇవ్వలేననుకో 1 ఊరు ఇవ్వమను, అది కూడా లేదంటే తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా అదే ఇట్లా చెప్పాట. అంటే యుద్ధాన్ని నివారించడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఈ మాటలు వింటుంటే ద్రౌపదికి లోపల కొత్త ఉడికిపోతుందట. వీళ్ళ ప్రతిజ్ఞలు చేసిన వాడు భీముడు చేశాట. ఆ దుశ్శాసనుడి యొక్క గుండెలు పగలగొట్టి ఆ రక్తాన్ని తీసి ఆ రక్తంతో నా యొక్క ఆ ద్రౌపది యొక్క కురులికి పూసి దాన్ని అప్పుడు ముడేస్తాను అని చెప్పాట. వీళ్ళ చేసేది
అని ఆమె లోపల అలా రగిలిపోతూ కృష్ణుడు వచ్చాట. అయిందా, చెప్పాల్సిన చెప్పారా నీకు, ఎబో వెళ్ళి రాయబారం చేసుకొని ఏదో వాళ్ళు ఇచ్చేది ఏదో ఉంటుంది చూడు, అరగజమో గజమో ఏదో ఉంటుంది, అది తీసుకొచ్చి వాళ్ళకి సంతోషపడతారు. కృష్ణ గుర్తుపెట్టుకున్నావా, నువ్వు ఆ రోజున నువ్వే ప్రత్యక్ష సాక్షివి, నీకు తెలియంది ఏముంది అక్కడ, కనుక అది గుర్తుపెట్టుకొని నువ్వు వెళ్ళు అని చెప్పింది. అప్పుడు చెప్తాట ఎవరు, కృష్ణ పరమాత్మ, ఇదిగో ఈ ఆకాశం విరిగి కింద పడిపోవచ్చు కాక, ఈ భూమండలం అంతా బద్దాలైతే బద్దలు అవ్వచ్చు కాక, ఈ సముద్రాల్లో ఉండేటువంటి నీరంతా ఇంకిపోవచ్చు కాక, కృష్ణుడు చెప్పిన మాట తప్పడు, చేసి తీరుతాడు, నిర్భయంగా ఉండు అని చెప్పి వెళ్ళాట పరమాత్మ. అలా నేను ఒక మాట ఇచ్చాడండి, మాకు పరైనటువంటి సాధనం ఇస్తానన్నాడు. తుయోమాయ వందు, మేము అది కూడా మేము పరిశుద్ధంగా వచ్చాం, శుభ్రంగా స్నానం చేసి వచ్చాం, అంతేకాదు ఆయనే మాకు ఇస్తాడు అనేటువంటి భావంతో వచ్చాం. ఆయనే మాకు ఉపాధి, లేకపోతే ఆయనే మాకు ఉపేయం, ఆయనే మాకు ఉపాయం అనేటువంటి పరిశుద్ధితో మేము వచ్చాం. అదిగో ఆ రోజు విభీషణుడు ఇచ్చాడే రామచంద్రమూర్తిని శరణాగతి చేయడానికి, ఆయన వస్తూ ఏ సముద్రంలో మునిగిరాల. అదిగో ఆ అర్జునుడికి ఆ గీత బోధ చేసేటప్పుడు అక్కడికి ఎక్కడికో వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చోవాలి అక్కడ. అలాగే ద్రౌపది ఆ రోజున ఋతుమతి, ఏకస్త్రీ, ఏకవస్త్ర ఆమె, అలాంటి సందర్భంలో ఆమె ఎక్కడ పుణ్య స్నానం చేసి వచ్చి నుంచోలే, ఆమెకి కృష్ణకు అనుగ్రహం కలగడానికి. ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి అంటే కృష్ణుడే రక్షిస్తాడు, కృష్ణుడే మాకు ఉపాయము, కృష్ణుడే మమ్మల్ని కడతేరుస్తాడు, ఆయన్ని ఇస్తాడు అనేటువంటి భావంతో ఉన్నట్టు ఉపాయ పరిశుద్ధి కలిగినటువంటి వాళ్ళమ్మ. అయ్యా మేము తుయోమాయ ముందు తూలడు పాడువా, మేము ఆయన యొక్క ఆ సౌందర్యాన్ని, నిద్రాకాలిక సౌందర్యానికి మేము ఏం చేశాం, పోతి మంగళం పాడడం కోసం వచ్చాం, నేను ఇంకా ఆలోచించద్దు అని చెప్పి అనంటే వాళ్ళ వాగ్వైభవానికి ముద్దుగా మురిసిపోయేట ఉన్నటువంటి ద్వారపాలకుడు, సరేనమ్మా వాయాలు మొన్న మేము వెళ్తామంటే నువ్వు మాత్రం నోరు తెరిచి ఆపద్దు, వెళ్ళడానికి వీల్లేదంటే మేము అలా అనడానికి వీల్లేదు, నువ్వు మా స్వామివి కదా, ఆచార్యుడు లాంటి వాడివి కదా, కనుక నువ్వు మమ్మల్ని లోపలికి ప్రవేశపెట్టవలసింది అని అంటే నేనేసం లేకదని నీకు అని అంటారు అనమాట. అంటే ఏంటి, ప్రేమ నువ్వే తలుపులు తీయాలి, ఆ మణి కవాటాలను ఎవరు తీయాలి, మీ వెళ్ళి తీసుకోమంటావా, మేము తీసుకోం, ఎందుకంటావా అవి మణులతో నిర్మించినటువంటివి. అహంకారం మమకారం అనేటువంటి మాలో ఉన్నటువంటి ఆ తలుపుల యొక్క ఆ గడిని తీయాల్సినటువంటి వాడిని నువ్వే తీసి లోపల ఉన్నటువంటి పరమాత్మని మాకు ద్యోతకం అయ్యేటట్లుగా అదిగో మేము ఆ నందగోపుల వారిని మేము సేవించుకునే విధంగా అని అంటున్నారు. ఆత్మస్వరూప జ్ఞానమే కవాటము అని చెప్తారు. జ్ఞానము ఆనంద స్వరూపం అవటం చేత తన వైభవాన్ని అనుభవించి దాన్ని భగవద్ విషయంగా సాక్షాత్కరింప చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆచార్యుడు. కనుక ఆచార్యుడి యొక్క ఆంతరంగికులైనటువంటి ద్వారపాలకుడు తర్వాత భవనపాలకుడిని ఈవేళ ఆశ్రయించారు. రేపటి రోజున ఆచార్యుడిని ఆశ్రయించబోతున్నారు. రేపటి భాషణంలో ఆ విషయాన్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి అండాళ్ దివ్య తిరువడిகளே శరణం. நாயகனாய் நின்ற நின்ற கோபநடுகையில் காப்பானை கொடுத்தோன் நந்தனோடாசல் காப்பானை மணிக்கு தாழ்திரோ அரைபரைமா என் மணிவண்ணன் நிலையமாய் நடிந்தான் யோமாய் வந்தோன் துரடுப்பாழ்வான் வாயால் முன்ன மாத்தா தென்மான் நேசனை நீக்கேல் விரும்பாவாய் உச்சிஷ்ட மாளிகா வந்திருந்த மந்திர ஜாய கோதாயே நிச்சயமங்கள. ஸ்வஸ்தி ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.